వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు మామిడికాయ, పాలకూర కలిపి పప్పు చేసి చూపిస్తాను. ఒక్కసారి పప్పుని నేను చెప్పినట్లు చేసి చూడండి. ఎంత కమ్మగా ఉంటుందో. ఈ పప్పులోకి సైడ్ డిష్‌గా ఏదైనా తాలింపు వేసుకొని తిన్నా గానీ, లేదా అప్పడాలతో తిన్నా అద్దిరిపోతుంది పప్పు. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ పప్పు కోసం నేనిక్కడ 4 కట్టల పాలకూర కట్టలు తీసుకున్నాను. ఈ సైజులో ఉన్నవి 4 కట్టలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలకూరని నీట్‌గా కడిగిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు కట్ చేసుకొని ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ సైజులో ఉన్న మామిడికాయ ఒకటి తీసుకున్నాను. కాస్త పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోండి. మళ్ళీ మనం చింతపండు వేసుకోవాల్సిన అవసరం లేదు. పప్పు మొత్తం మామిడికాయతోనే చేసుకుంటే బావుంటుందనమాట. ఇలా తీసుకున్న ఈ మామిడికాయని నీట్‌గా కడిగిన తర్వాత నేనిక్కడ చూపించినట్లు తొక్కను తీసేసేయండి. ఇలా మామిడికాయ మొత్తానికి తొక్కను తీసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపలున్న ముట్టిని తీసేసి మిగతావి ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలు అవసరం లేదు. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట. మామిడికాయని కట్ చేసుకునేటప్పుడు ఒక ముక్కని నోట్లో వేసుకొని చూడండి. మామిడికాయ ఎంత పుల్లగా ఉంది అనేది అర్థమవుతుంది మీకు. దాన్ని బట్టి మీ పులుపుకు తగ్గట్టు మామిడికాయ వేసుకోవాలండి. ఒకవేళ మరీ ఎక్కువ పుల్లగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా మామిడికాయ మొత్తాన్ని కట్ చేసుకొని లోపల ఉన్న ముట్టెని తీసేసేయండి. ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పులో తగినంత నీళ్లు పోసేసి ఒక 2 సార్లు నీట్‌గా కడగండి. కందిపప్పుని మీరు కావాలి అంటే దోరగా వేయించుకొని తీసుకున్నా గానీ పప్పు బావుంటుంది. అంటే దోరగా వేయించి వేసుకున్నా బావుంటుందనమాట పప్పు. నేను డైరెక్ట్‌గా వేశాను. ఇలా కందిపప్పుని కడిగిన తర్వాత దీంట్లో 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. మనం ఏ కప్పుతో పప్పు తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను గూడా దీంట్లో వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను గూడా వేసుకోవాలి. మామిడికాయ మరీ ఎక్కువ పుల్లగా ఉందనుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 10 పచ్చిమిరపకాయలను గూడా నేను ఇలా తుంచుకొని వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి ఇలా డార్క్ కలర్‌లో ఉన్న పచ్చిమిర్చి కారం ఎక్కువుంటాయి. అందుకని నేను ఒక 10 వేసుకుంటున్నాను. మీరు పులుపుకు తగ్గట్టు చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని. నేను ఎన్ని వేశాను అన్నే గాకుండా పులుపుకు తగ్గట్టు కారం ఉంటేనే బావుంటుందనమాట. దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తే టేస్ట్ బావుంటుందండి. మీకు వద్దనుకుంటే వేసుకోకండి. అలాగే ఉప్పు వేసుకుంటారు కొంతమంది. నేనైతే ఇప్పుడు ఉప్పు వేయను. ఒక్కొక్కసారి ఉప్పు వేయడం వల్ల పప్పు ఉడకడం సరిగ్గా ఉడకదండి. అందుకని నేను ఉప్పు తర్వాత వేస్తాను. ఇలా అన్నీ వేసుకొని కుక్కర్‌కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. బాగా ఉడికిపోతుంది పప్పు. నేనొక 4 విజిల్స్ రానిచ్చాను. చూడండి 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది గదా! ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకోండి. ఇలా ఎనుపుకునేటప్పుడే దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసుకొని పప్పుని బాగా ఎనపండి. ఇప్పుడు పప్పు మొత్తం ఎనుపుకున్న తర్వాత మరీ పప్పు గట్టిగా అనిపించిందనుకోండి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. లేదు మీకు పప్పు కాస్త గట్టిగానే ఉండాలి అనుకుంటే అదే విధంగా ఉంచేసుకోవచ్చు. నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది గదా! దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 చిటికెళ్ళు మెంతులు వేస్తున్నాను. మెంతులు వేయడం వల్ల మామిడికాయ పప్పు రుచి చాలా బావుంటుందనమాట. ఈ మెంతులు కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పోపు దినుసులు, మెంతులు అన్నీ కలిపి వేయించుకోండి. మెంతులు కాస్త ఎర్రగా వేగాలండి. అప్పుడే మీకు ఆ ఫ్లేవరు, టేస్ట్ బావుంటుందనమాట. అలాగే ఆవాలు గూడా చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మెంతులు, ఆవాలన్నీ వేగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి గూడా వేగాయి కదా! వేగిన తర్వాత ఒక 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకొని వేగనివ్వండి. ఇంగువ వేయడం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ ఉంటుందనమాట. ఇంగువ గూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4, 5 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలను గూడా కచ్చా పచ్చగా దంచి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అలా వచ్చేంత వరకు వేయించుకుంటేనే పప్పు రుచిగా ఉంటుంది. చాలామంది ఉల్లిపాయల్ని డైరెక్ట్‌గా పప్పులో వేసి ఉడికించి ఎనుపుతూ ఉంటారు గదా! అలా కాకుండా ఇలా చేసుకొని చూడండి. పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ కలర్ రావాలండి ఉల్లిపాయ ముక్కలు. ఈ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. కరివేపాకు కూడా వేగింది అనుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని ఈ పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కుక్కర్‌లో కొద్దిగా నీళ్లు పోసి పోస్తున్నాను. కొద్దిగా పప్పు పల్చగా చేసుకుంటున్నాను నేను. మీరు కావాలి అంటే కొద్దిగా చిక్కగా చేసుకోవచ్చనమాట. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు సరిపోకపోయినా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఒకవేళ కారం సరిపోలేదు, పులుపుకి తగ్గ కారం అనుకున్నా గాని, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 3, 4 నిమిషాలు ఉడకనివ్వండి మళ్ళీ పప్పుని. ఇప్పుడు చూడండి పప్పు ఇలా కొద్దిగా ఉడికింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి
దీంట్లో లాస్ట్‌గా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత లాస్ట్‌గా ఏం జేస్తారంటే దీని పైనుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి వేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసారనుకోండి, గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్ తోటి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి వేడి వేడిగా అన్నంలో వేసుకొని తినండి. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు. ఈ పప్పులోకి సైడ్ డిష్‌గా ఏదైనా తాలింపు వేసుకోవచ్చు. లేదా అప్పడాలతో నంచుకొని తిన్నా గాని చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.